అన్న చెప్పండి, ప్రవీణ్ పగడాల గారికి కొందరు ప్రమాదం జరిగిందని చెప్తాను, కొందరు ఏమో హత్య చేశారు కావాలని, ఎవరిపైన కామెంట్ చేసే వాళ్ళు పగతో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ హత్య చేశారని చెప్పి కొందరు అంటారు. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అన్న క్రిస్టియానిటీ మీరు రిలీజియన్ పరంగా చూసుకుంటే సత్యానికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. సో సత్యము ఎప్పుడైనా బేసింగ్ ఆన్ ద కొన్ని ప్రూఫ్స్ ఉండాలి, ఒక డాక్యుమెంట్ ఉండాలి, అంతే కదా బిబ్లికల్గా. బట్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది, సో ఏం మాట్లాడాలన్నా సత్యం ఉండాలి కదా దాంట్లో. సో మనం చూడలేదు అక్కడ. సో ఎవరు చేసినా ఇంటర్ప్రిటేషన్స్ చేస్తారు. ఓకే, ఫస్ట్ పాయింట్. సో అక్కడ ఎవరున్నారు, అక్కడ ఎవరు లేరు రాత్రిపూట. సో బేసిక్గా నేనే ఎజంప్షన్స్ చెప్తాను, ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా ఒక ఎజంప్షన్స్ మీదే నడుస్తుంది యాక్చువల్గా. సో అన్నీ కలిపితే కానీ ఒక పాయింట్కి రావచ్చు, అంతేగాని మైక్ బెటర్ కదా అని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరిగా. యాక్చువల్గా క్రిస్టియానిటీ అలౌ చేయదు యాక్చువల్గా, ఎందుకంటే మనం సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మేము చెప్తున్నప్పుడు మేము ఎట్లా సత్యం చేస్తాం? మాకు తెలుసు మేము సత్యం కాదని అది, కానీ వెయిట్ చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే అంత పెద్ద పాస్టర్ అయినా యాక్చువల్గా ఎవరికి తెలియదు ఇట్లా అవుతుందని, ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఆ టైంలో సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఉంటాయి కదా, ఎమోషన్స్ ఉంటాయి. మన సొంత వాళ్ళు ఎవరైనా ఇది ఉన్నప్పుడు, దట్టు పాస్టర్ అయినా, అంత మంచి ఒక కంపెనీ CEO ఆయన, అండ్ ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలు కానీ, డిబేట్స్లో పాల్గొంటారు, క్రిస్టియానిటీని డిఫెండ్ చేస్తారు, అట్లాని ఎవరిని కించపరచారు యాక్చువల్లీ. ఓకే, సో బ్యాలెన్స్గా వెళ్తారు. ఓకే, కొన్నిసార్లు తప్పులు దొరికి ఉండొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం అపాలజీ కూడా చెప్పారు ఆయన యాక్చువల్గా. ఓకే, అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఏమీ అసెస్మెంట్ చేయలేము. ఓకే, యాజ్ అ ట్రూ క్రిస్టియన్గా నేను చెప్తున్నా కూడా తప్పు ఉంటుంది. సో ఎవరేం చేసినా అది దేవుడు రాకడలో ఇవన్నీ సూచనలే. ఓకే, సో ఎవరు మేము మినిస్ట్రీలో ఉన్నాం యాక్చువల్గా, మేము కూడా మినిస్ట్రీలో ఉన్నాం. సో ఇవన్నీ ముందే వస్తాయని బిబ్లికల్గా దేవుడే చెప్పాడు యాక్చువల్గా. సో వీఆర్ ఆల్ రెడీ ఫర్ ఇట్. అంతేగాని వేరే రిలీజియన్స్ మాదిరిగా లేదా వేరే వాళ్ళ మాదిరిగా ఒకరి మీద అటాక్ చేయడము, మళ్ళీ రివెన్స్ తీసుకోవడం అనేది మాత్రము వీఆర్ నాట్ సపోజ్ టు డూ. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు, క్రిస్టియానిటీ కానీ ఒక ట్రాఫిక్ జామ్స్ కానీ, ఒక మతోన్మాద శక్తులు కానీ, బస్సులు బాలగొట్టడం కానీ, నేను అంత పెద్ద ర్యాలీ తీశారు యాక్చువల్గా. ఏమన్నా ఒక సంఘటన అయిందా? దట్ షోస్ ద లీడర్షిప్ యాక్చువల్లీ వాట్ వీ హ్యావ్. దట్ షోస్ ద పీపుల్ ఎవరైతే బిబ్లికల్గా రెస్పెక్ట్ చేస్తారో, బిబ్లికల్ వాల్యూస్తో ఉంటారో, డెఫినెట్గా ది వోంట్ డూ ఎనీథింగ్. సో అది దానికే సాక్ష్యం యాక్చువల్గా. సో నేనైతే చెప్తున్నాను, వీఆర్ ఆల్ రెడీ టు హియర్ వాట్ ఎవర్ దేవుడికి తెలుసు, ఆయనకు తెలుసు చనిపోయిన. కొందరు ఏం చెప్తా ఉన్నారంటే ఇతర మతాల పైన కొన్ని కామెంట్ చేయడం వల్ల ఎప్పటి నుంచో ఇతన్ని ఫాలో అవుతా ఉన్నారు, ఎక్కడ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఫాలో అవుతా ఉన్నారు అని చెప్పేసి కూడా కొంచెం ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? మీరు డిబేట్స్కి వెళ్తున్నప్పుడు ఏముంటుందంటే ప్రతి ఒక్క రిలీజియన్ కానీ ఫెయిత్ ప్రాక్టీస్ చేయడానికి రిప్రజెంట్ చేస్తారు. సో కొన్ని మాటల సందర్భంలో కొన్ని ఫ్లో వచ్చినప్పుడు కొంతమంది ఏం చేయాలంటే దాన్ని ఉడికిస్తారు యాక్చువల్లీ. ఓకే, ఆ టైంలో కానీ ఆ బ్యాలెన్స్గా ప్రవీణ్ అన్న ఎప్పుడు బ్యాలెన్స్గా చేస్తారు యాక్చువల్గా. ఓకే, మేబీ కొన్ని సందర్భాల్లో ఏమైనా అట్లా ఉండొచ్చు యాక్చువల్గా. ఆ టైంలో చేసినా కూడా ఆయన అపాలజీ చెప్పేస్తారు. వి నో హిమ్. ఓకే, ఆయనకున్న నాలెడ్జ్ కానీ బైబిల్ ప్రకారంగా, హిందూయిజంలో ఉన్న డాక్టరిన్స్ ప్రకారంగా, ముస్లింలో ఖురాన్ ప్రకారంగా ఈజ్ అ వెరీ సౌండ్ పర్సన్. అంతే ఆయన మాటలు ఏంటంటే దేవుడు మనిషిని చేశాడు, మతాన్ని కాదు. మతం మనం చేసుకున్నాము. సో ఈవెన్ హీ వాజ్ అ హిందూ, క్రిస్టియన్ ఎవరన్నా ఉండొచ్చు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద person, not the religion. That's a very important thing. So we follow it actually. So anta maatrana he never criticizes. లోటుపాట్లు మేబీ ఉండొచ్చు యాక్చువల్గా. ఓకే, ఒక రిలీజియన్ నాకు తెలిసినంత రిలీజియన్ మీకు తెలియదు కదా, మీ వేరే రిలీజియన్ ఉండొచ్చు. అంత మాత్రాన్ని నేను మిమ్మల్ని విమర్శ చేయను యాక్చువల్గా. నేను వచ్చి మిమ్మల్ని నన్ను ఫాలో అవ్వమని చెప్పకూడదు. చెప్పినా మీరు ఫాలో అవ్వరు. ఎట్లా ఫాలో అవుతారు? ఇట్స్ మీ కన్సెంట్ లేకుండా నేను చేయలేను, రైట్? సో నాకు తెలిసి అయితే ఇవన్నీ కట్టుకథలే. సో పోలీసులు ఏం చెప్తా ఉన్నారు అంటే ఇది ప్రమాదమే జరిగింది, కారు యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఏంటంటే బైక్ అతనిపై పడిపోయి ఉండడం. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే దాదాపు బాడీ ఒక దగ్గర పడుతుంది, బైక్ ఒక దగ్గర పడుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే బాడీ పైన బైక్ ఏదో పెట్టినట్టుగా సెట్ చేసినట్టుగా, కొన్ని ఫేస్ పైన కూడా ఏదో కట్టెతో కొట్టినట్టుగా కొన్ని ఆనవాళ్ళు కనిపిస్తా ఉన్నాయి. దీన్ని చూసి కూడా ప్రమాదం ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మీరు సిచ్యువేషన్ ఇచ్చేసారు ఆల్రెడీ నాకు, అంతే కదా? టోటల్ సిచ్యువేషన్ ఇచ్చేసారు. సో నేను బౌండ్గా ఉండి ఓకే అన్న అయ్యి ఉండొచ్చు అని ఒక 70% నేను ఇస్తాను. ఆ 30%లో ఇంకా ఉంది. ఆ 30%లో ఏదన్నా అవ్వచ్చు, అంతే కదా? ఎందుకంటే అక్కడ ఉన్న ఎట్లా వెళ్ళిందో తెలియదు, బస్సు గుద్దిందో తెలియదు, లేదా ఆయన ఇట్లా ఉరిగాడో తెలియదు. ఓకే, వీఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ ద పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్. కొంతమంది వర్క్ కూడా వచ్చి వర్క్ కావచ్చు. అంతే మాత్రాన యూ కాంట్ కామెంట్ ఆన్ ఎనీథింగ్. 70% మేబీ
వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఉండొచ్చు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో మీరు చూసుకుంటే ఆ కర్ర కానీ ఆ ఇది కానీ లేకపోతే యూజువల్గా మనం యాక్షన్లో చూస్తూ ఉంటాం కదా, బండి ఎప్పుడు పడదు మీద. ఓకే, సో అట్లా చూసుకుంటే ఓకే, సో నిజంగా ఒక బాగోదేమని అనుమానాస్పదం అనిపిస్తుంది. యాక్చువల్గా డెఫినెట్గా ఒకటి ఉంటుంది, కానీ ఆ 30% ఏమి కావాలన్నా మనం వేచి చూడాలి. యాజ్ అ క్రిస్టియన్ నేనైతే హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, డోంట్ జడ్జ్ ఎనీ వన్. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుతూ తీరు బట్టి డోంట్ జడ్జ్ ఎనీ వన్. సో గాడ్ విల్ బ్లెస్ దర్ ఫ్యామిలీ, ఆయన మినిస్ట్రీని బ్లెస్ చేయాలి. సో మేమందరము ఆయన నడిపిస్తున్న ఆయన మినిస్ట్రీలో కానీ ఆయన సందేశాల్లో ఇంకా మేము రియలిస్టిక్గా ఆయనకి మేము నివాళులు అర్పించాలంటే ఆయన ఫాలో చేయడము, ఆయనకున్న ఇమేజ్ని కానీ ఆయన చేసిన మినిస్ట్రీని కానీ ప్రతి ఒక్క దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాము. సో మేము కూడా అలాగే ముందుకు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం.